పద్మ వదిన ఏమైంది? ఏమైందో చెప్పాల్సింది నువ్వే. ఏమైందో ఆల్రెడీ చెప్పాను కదా. మరి ఆ సామాన్య గదిలోకి వెళ్ళి దాంతో అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అదా తన పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నాం. సిస్టర్, అబద్ధాలు ఆడితే అతికినట్టుగా ఉండాలి. అంతేకాదు, నువ్వు అబద్ధాలు మాట్లాడితే అస్సలు బాగోదు. అయ్యో నేను చెప్తుంది నిజం. ఏది నిజం సిస్టర్? ఆ సామాన్యం నువ్వు దేని గురించో బ్రతిమాలుతున్నట్టుగా అడగడం, ఆ సామాన్యం నీ మాటలు అస్సలు కేర్ చేయకపోవడం, చివరికి నిన్ను కేర్ చేయకుండా తన రూమ్లో నుంచి బయటికి రావడం అంతా మేమిద్దరం చూసాం. మీరు మాట్లాడుకున్న మాటలు మాకు వినిపించకపోయినా విషయం చాలా సీరియస్ గా ఉందని మాత్రం మాకు అర్థమైంది. అది కూడా తను నిన్ను బెదిరిస్తున్నట్టుగా ఉంది సిస్టర్. చెప్పు, ఏం బెదిరిస్తుందా సామాన్య? అదేం కాదు. ఎందుకలా ఆత్మవంచన చేసుకుంటున్నావు? కనీసం ఇప్పటికైనా మీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏంటో చెప్పు సిస్టర్. ఇప్పుడు నువ్వు ఏం చెప్పకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. అప్పుడు మేం కూడా ఏం సాయం చేయలేం సాముదినా. దయచేసి దాన్ని చూసి ఎందుకలా భయపడుతున్నావో, ఏం జరుగుతుందో చెప్పడానికి నువ్వు ఎందుకంత వెనకాడుతున్నావో చెప్పు. నన్నేం అడగద్దు. అడిగినా చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. అంటే సూర్య గారి విషయంలో నీ నిర్ణయం మారదా? నా తమ్ముణ్ణి ఆ రాక్షసి కట్టబెడతావా? అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయా? అసలు ఇలాంటి ఆలోచన చేయడానికి నీకు మనసులో ఒప్పించాముదినా? నువ్వు చేస్తున్న ఈ పనిని ఎవ్వరూ హర్షించరు సిస్టర్. ఎవరు దాకు ఎందుకు? నేనొక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు. కళ్యాణి అత్తయ్య కోమాలోంచి బయటికొచ్చి సూర్య విషయంలో ఇలా ఎందుకు చేశావు, తనని సామాన్యకి ఎందుకు వదిలేశావు అని నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? చెప్పు సిస్టర్, మీ మామ్కి ఏం చెప్తావు? మా మామ్ కోమాలోంచి బయటకు వచ్చేసరికి ఈ మ్యాటర్ అంతా క్లియర్ అయిపోవాలని నా ప్రయత్నం. మామ్కి విషయాలన్నీ తెలియకూడదు. అలా ఎలా దాచగలవు? నేను చెప్పాను కదా. మేం చెప్తాం కదా. ప్లీజ్ పద్మ వదిన, అలాంటి పని చేయొద్దు. ఆల్రెడీ సూర్యకి నాకు మ్యారేజ్ అయిందని డాడ్కి తెలిసి తను చాలా బాధపడుతున్నారు. రేపు మామ్కి కూడా ఈ విషయం తెలిస్తే తను ఇంకా బాధపడుతుంది. ఎవరు బాధపడితే నీకేంటి? ఎవరు ఏమైపోతే నీకేంటి? నువ్వు చేయాలనుకునేది చేస్తున్నావు కదా. పద్మ వదిన, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ఇంట్లో ఏం చేసినా అందరూ సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. అలా నువ్వనుకుంటే సరిపోతుందా సిస్టర్? నీ ఒక్కదాని తప్పుడు నిర్ణయం వల్ల మేమంతా బాధపడుతున్నాం. మా బాధను సంతోషం అనుకుంటున్నావా? అంతేలా ఉందండి. పద్మ వదిన, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,